నువ్వు అలాగా మిస్ అయిపోయిన సినిమాలు పెద్ద హిట్లు అయిపోయి నీకు చాలా జరిగింది అలా. బాధ అనిపించిన సినిమాలు ఆమ్, తెలుగులో యాక్చువల్లీ నేను మిస్ చేసి రిగ్రెట్ చేస్తున్న సినిమా నిన్నే పెళ్ళాడుతా. Yeah, Vamshi was like, you have to do any, but unfortunately, too many dates, 60 days అడిగారు, 60 to 65 days or something. అప్పుడు 25 daysలో ఫినిష్ చేసే సినిమాని 60 days అడుగుతున్నారే, హౌ కెన్ ఐ డూ దెన్? ఐ వాజ్ ఆల్వేస్ కమిటెడ్. ఇప్పుడు కమిట్మెంట్ లేకపోతే ఐ కెన్ గివ్ 60 days and I can do it. I was already committed, there was no date. అక్కడ ఇక్కడ ఏదో చేసి ఒక 15 days ఇవ్వచ్చు. వాట్ అబౌట్ ద రెస్ట్? అమ్మో, ఐ కాంట్ జస్ట్ చుమ్మా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బందిలో ఇరుక్కుని అది చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా అని అది సినిమా నేను ఒప్పుకోలేదు. ఓకే, యా, బికాస్ దే వాంటెడ్ టూ మెనీ డేట్స్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ సో మచ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడితే చాలా లీజర్ గా తీసాడు కృష్ణవంశీ. యా, చాలా లీజర్ గా. టూ మెనీ యాక్టర్స్ ఇన్ దట్, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్ లింక్డ్ టు ఎవ్రీ క్యారెక్టర్. అండి చూసావా తర్వాత? ఆఫ్ కోర్స్ ఐ సా దట్ అండ్ ఐ వాజ్ లైక్, అయ్యో మంచి క్యారెక్టర్ మిస్ చేశాను కదా అని. సేమ్ లైక్ దట్ ఇక్కడ పడయప్ప రమ్యాస్ క్యారెక్టర్ మిస్ చేశాను. కమల్ గారితో వాట్ ఇస్ దట్, ఇది నరసింహ పడయప్ప, యా, నరసింహ, రమ్యకృష్ణ క్యారెక్టర్ అది మిస్ చేశాను. అండ్ ఈవెన్ కమల్ గారితో దేవర్ మహన్ మిస్ చేశాను. ఇన్ఫాక్ట్ అది షూటింగ్కి వెళ్ళి వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది బికాజ్ ఫస్ట్ స్కెడ్యూల్ వెళ్ళొచ్చాము. దెన్ హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ హిస్ గెటప్. మీసాలు సరిగా రాలేదు అని చెప్పి ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. ఐ రిమెంబర్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ సుందరకాండ సాంగ్ చేస్తున్నప్పుడు ఊటీలో ఐ మెన్షన్ దట్ ఐమ్ గోయింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ వెంకీ గారు వాజ్ లైక్ సో హ్యాపీ అండ్ హీస్ లైక్, ఓ కమల్తో చేస్తున్నావా, వాట్ అన్ ఆర్టిస్ట్ హీ ఈస్, కంగ్రాచులేషన్స్ అది ఇది చెప్పి పంపించారు. ఐ వెంట్ ఫర్ ద షూట్ ఆల్సో అండ్ వి షాట్ ఆల్సో. అది రషెస్ చూసి కమల్ గారికి హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. గెటప్ దట్ వాజ్ నాట్ అప్ టు హిస్ సాటిస్ఫాక్షన్. సో అది ఇంకా కొంచెం టైం పడుతుంది పెరగటానికి, సో నెక్స్ట్ స్కెడ్యూల్ చూద్దామని క్యాన్సిల్ చేసేసారు. దెన్ మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ వెళ్ళాము. వి అగైన్ రీషాట్ ద సేమ్ సీన్. ఓకే, అండ్ దెన్ ఇట్ వాజ్ ఓకే. Then there was some misunderstanding between the director or something like that. So our schedule మళ్ళీ క్యాన్సిల్ అయింది. అండ్ థర్డ్ టైం వాళ్ళు అడిగినప్పుడు నాకు అసలు డేట్స్ ఇవ్వటం కుదరలేదు. Okay. So like that we missed that movie. So there are a lot of movies. నరసింహ ఎందుకు పడవిప్ప ఎందుకు మిస్ అయిపోయావు? రజనీకాంత్ తో, రజనీ సార్. బికాజ్ అమ్మ చెప్పారు నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని. పొగర్మోత్ క్యారెక్టర్ అంటే ఆ టైంలో ఐ వాజ్ లైక్ సో హోమ్లీ ఒక పక్కన. అండ్ రజనీకాంత్ గారితోనే ఐ డన్ లాట్ ఆఫ్ మూవీస్. పేరుగా మంచి పేర్ అని అప్పుడు, అవును, తమిళనాడులో ఇట్ వాస్ లైక్ రజనీ అండ్ మీనా బెస్ట్ పేర్. ఇప్పుడు ఇక్కడ వెంకీ అండ్ మీ ఎవర్ గ్రీన్ హిట్ పేర్ అంటున్నారు కదా, సేమ్ లైక్ దాట్ అక్కడ చెప్పేవారు. ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు, సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ అమ్మ ఇలా చెప్పగానే వాళ్ళందరూ స్టార్టెడ్ థింకింగ్, డైరెక్టర్, హీరో అందరూ, ఓ అవునా ఇది బాగుంటుందా, చేస్తే తప్పైపోతుందా, దే ఆల్సో స్టార్టెడ్ థింకింగ్. దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని. ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ. లేదు, చేస్తే అదే చేస్తాను, లేకపోతే నేను చేయను, నాకు వద్దు అని చెప్పి అది చేయలేదు. అలా మిస్ అయిందా? అదే, కానీ నువ్వు చేస్తుంటే మాత్రం నీకు ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అయింది. 100%. కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు, నేను చేస్తుంటే మరి అంత హార్ష్గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్. కొంచెం లాస్ట్లో కొంచెం మనసు మారి అదే సంథింగ్ ఎండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. చాలా యారగెంట్, రిలక్టెంట్, అడామెంట్ క్యారెక్టర్ అది.
అంత స్ట్రాంగ్ హెడెడ్ గా ఉండదు. నువ్వు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు. ఓకే. బికాస్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఈవెన్ మోర్. ఎన్హాన్స్డ్ రియల్లీ. నువ్వు మిస్ అయ్యేవన్నాను కానీ బట్ రమ్యకృష్ణ గారు డిడ్ వెరీ వెల్. షీ వాస్ టూ గుడ్. షీ డిడ్ వెరీ వెల్. డామ్ గుడ్. అవును. yes. ఎందుకంటే ఆ ఆర్గన్స్ గట్ట బాగా యాక్ట్ చేయగలిగింది. ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడకి బాహుబలిలో కూడా ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా అదే బేస్. నరసింహ Oh my God, Bahubali చూసి I was amazed. I called her immediately. I said, Rajamata, ఎక్కడ ఉన్నా? And I really called her and I wished her and she was like, thank you sweetheart, thank you. ఈ క్యారెక్టర్ రావడానికి ఆ క్యారెక్టర్ బేస్. Correct. ఎందుకంటే షీ కుడ్ ప్రూవ్ హెర్. True. ఒక ఎలిగెన్స్ ఏదైతే ఉందో దాన్ని రాజమౌళి గారు బాగా, అంటే దానికి శ్రీదేవి గారిని అనుకున్నారట ముందు, అది వేరే విషయం. అవును. ఏదో ఆవిడ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది గట్టానని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది. దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ ఎఫర్డ్ అని. వీ డు నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ ఇన్. నార్మల్గా యూ సెడ్ దట్ సీతారామయ్య గారు మనవరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్గా పెట్టాలి అని దేర్ వాజ్ ఎ లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్. అప్పుడు జరుగుతున్న టైంలో కరెక్ట్గా సీతారామయ్య గారు మనవరాలు వచ్చి పెద్ద హిట్ అయింది. వెంటనే దెట్టుకెడేషన్ నీకు వెంటనే షిఫ్ట్ అయిపోయారు. సీతారామయ్య గారి మనవరాల తర్వాత చంటి. అవును. నేను ఐ వాజ్ ఫాలోయింగ్ దోస్ డిస్కషన్స్ ఎట్ ద టైమ్. ఇంకా మరి నో సెకండ్ థాట్ అనమాట. సీతారామయ్య గారి మనవరాలు వచ్చింది అంతే. 5 బ్రదర్స్, ఒక సిస్టర్, అంటే మెయిన్ అవే అని చెప్పి కనెక్ట్ అయింది అది ఆ సినిమా. అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది. హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ విత్ చిరంజీవి సార్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, ఇంకా యూ డిడ్ నరేష్, రాజేంద్ర ప్రసాద్. అందరితో అసలు యాక్చువల్ గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా, ఆయనతోనే నవయుగం. తర్వాత నరేష్ తో కొంగుచాటు కృష్ణుడు, అవన్నీ ఇంకా బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి. ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్? ఎవరితోనైనా నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు, సరదాగా జరిగే షూటింగ్. బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు? డెఫినెట్లీ వెంకీ గారు. అంతేనా? యా. ఓకే. I have a very good rapport with him. In fact, beginning ఇప్పుడు చంటి సుందరకాండ టైంలో I was always a very quiet person. I never used to talk much. And ఆ టైంలో I was just a newcomer. And వాళ్ళందరూ they were already a superstar, established and superstars in their own. సో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను, ఎవరితోనూ. లెట్ ఇట్ బి చిరంజీవి గారు, బాలయ్య గారితో ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ బాలయ్య కీప్ ఆన్ టాకింగ్, he keep on asking, keep on talking. సో బాలయ్య గారు వాజ్ లిటిల్ డిఫరెంట్. ఐ వాజ్ లైక్ మాట్లాడకపోయినా మాట్లాడించేవారు. బట్ చిరంజీవి గారు, వెంకీ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ I was also quiet and they were also little quiet. And we were all very professional. And first 2-3 films I was like very quiet. And tarvati then I became friends with them, friends with their family. It was like that slowly. So హీరోలతో కాంబినేషన్స్ అన్ని హిట్లు ఉన్నాయి. There were several hits మాట్లాడితే.